హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఉలవ మొలకలతో పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ఉలవ మొలకలతో క్యారెట్ వేసుకొని ఇలా గనక పాయసం తయారు చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. చాలా ఇష్టంగా తింటారు. మరి కూడా ఇదే పాయసంనే చేసి పెట్టండి అని అడుగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఏదైనా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు, అలాగే దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు కూడా ప్రసాదంగా తయారు చేసుకోవచ్చండి ఈ ఉలవ మొలకల పాయసంని. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఈ ఉలవ మొలకల పాయసంని తయారు చేసుకోవడం కోసము ముందుగా ఉలవ మొలకలను అయితే ముందు రోజే మనము తయారు చేసి రెడీగా ఫ్రిడ్జ్లో ఇలా ఒక ఎయిటెడ్ బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే పాయసంని అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్స్లో కూడా ఉలవ మొలకలు, పెసర్ల మొలకలు కూడా దొరుకుతూ ఉంటాయండి. వాటిని తీసుకొచ్చైనా సరే తయారు చేసుకోవచ్చు. మరిక ఉలవల్ని ఉడకపెట్టుకోవడం కోసము ముందుగా స్టవ్ మీద కుక్కర్ని ఉంచుకొని అందులోకి ఉలవ మొలకల్ని 1.5 కప్పు దాకా వేసుకొని అదే కప్పుతోనే 2 కప్పుల దాకా నీళ్ళను వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వేపించండి. 4 విజిల్ వేపిస్తే గనక ఉలవ మొలకలు అనేవి చక్కగా మెత్తగా ఉడికిపోతాయండి. ఇవి ఉడికే లోపల పక్కన బెల్లం పాకం పెట్టుకుందాము. ఏ కప్పుతో అయితే ఉలవల్ని కొలిచి తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోనే 1.5 కప్పు దాకా బెల్లం తురుమును అయితే వేసుకోండి. అదే కప్పుతోనే అరకప్పు దాకా నీళ్ళను వేసుకొని బెల్లంని పూర్తిగా కరిగేంత వరకు కూడా కరిగించాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ కరిగించాలి. ఈ బెల్లం కరిగే లోపల మరొక వైపు పాయసంలోకి వేసుకుని ఒక చిన్న పేస్ట్ని అయితే తయారు చేసుకుందామండి. ఈ పేస్ట్ వేస్తేనే పాయసం చాలా టేస్టీగా వస్తుంది. కన్సిస్టెన్సీ కూడా థిక్గా ఉంటుందండి. అంతేకాదండి, ఈ పేస్ట్ వేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పాయసం తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిదండి. అందుకోసమే వీటిని వేసుకొని పేస్ట్లా తయారు చేసి పాయసంలోకి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్తీ కూడా. మిక్సీ జార్లోకి అరకప్పు దాకా బాదం పప్పు, 2 ఇలాచి, ఎండు కొబ్బరిని కూడా అరకప్పు దాకా వేసుకోండి. గసగసాలని 1 టీ స్పూన్ దాకా గసగసాలని వేసుకోండి. గసగసాలని వేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుంది, అలాగే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకోసమే 1 టీ స్పూన్ దాకా గసగసాలని వేసుకోండి. ఈ పేస్ట్ మిక్సీ పట్టుకోవడం కోసము కాస్తన్ని పాలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నీళ్ళను వేసుకోకుండా ఇలా పాలు వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులోకి నీళ్ళు అస్సలు వేసుకోకుండా కేవలం పాలతో మాత్రమే స్వీట్ని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసి ఈ పేస్ట్ని అయితే పక్కన ఉంచుకోండి. ఇలా పేస్ట్ తయారు చేసే లోపల మరొక వైపు ఉడికించుకుంటున్న బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిందండి. మరొక వైపు కుక్కర్ పెట్టుకున్నాం కదా, అది కూడా 4 విజిల్స్ వేపిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, పక్కన ఉంచేసుకున్నానండి. ఇలా పూర్తిగా బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత ఇప్పుడు బెల్లం పాకం అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద బాండీని ఉంచుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోకి అరకప్పు దాకా జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ జీడిపప్పు ముక్కలు అనేవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. జీడిపప్పు ముక్కలు అనేవి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి అరకప్పు దాకా కిస్మిస్ని కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోండి. కిస్మిస్ని వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. జీడిపప్పు ఇంకా కిస్మిస్ని కంటిన్యూగా ఇలా కలుపుకుంటూనే మనం వేయించుకోవాలండి. అలా అయితే ఈవెన్గా వేగుతాయి. లేదంటే ఒకవైపు జీడిపప్పు మొత్తం ఎర్రగా అయిపోతుంది, మరొక వైపు తెల్లగా ఉండిపోతాయండి. అందుకోసం ఇలా కంటిన్యూగా కలుపుకోవాలి. ఇలా 1 సెకండ్ కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మీరు ఉలవల్ని కొలుచుకున్నారో సేమ్ అదే కప్పుతోనే 1 కప్పు దాకా క్యారెట్ తురుమును కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ క్యారెట్ తురుమును పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. క్యారెట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ని ఉడికించుకోవాలండి. ఈ క్యారెట్ తురుము ఉడికే లోపల మరొక వైపు ఉడికించి పెట్టుకున్న ఉలవల్ని ఒకసారి కుక్కర్ని ప్రెజర్ మొత్తం తీసి కుక్కర్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఉలవలు అనేవి చక్కగా ఉడికిపోయాయో లేదో చూడండి. ఇలా చేత్తో ఉలమగానే ఇలా ఉలవలు అనేవి మెత్తబడిపోవాలి. ఇలా చక్కగా మెత్తగా ఉడికించుకుంటేనే పాయసంలో తినేటప్పుడు నోట్లో మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఉలవలు అనేవి ఉడకడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఇక్కడ ఉలవల మొలకల్ని కూడా 3 నుంచి 4 విజిల్స్ వేపించి తీసుకున్నాను. అందులో ఉండే నీళ్లు గనక ఉంటే వంచేసుకోండి. నీళ్లు లేకపోతే గనక ఉలవలు మొత్తాన్ని కూడా ఈ క్యారెట్ తురుములోకి వేసేసుకొని కలుపుకుంటూ మరొక నిమిషం పాటు ఉలవ మొలకల్ని కూడా వేయించుకోండి. పాయసంలో ఉలవల్ని తింటున్నప్పుడు
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఉలవలు అనేవి. అందుకోసమే ఇలా నేతిలో ఒక నిమిషం పాటు ఇలానే కంటిన్యూగా కలుపుతూ మనము ఉలవల్ని కూడా వేయించుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు ఉలవ మొలకల్ని కూడా నేతిలో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదాం ఇంకా ఎండు కొబ్బరి పేస్ట్ని ఇందులోకి వేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మొత్తం కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళను కానీ లేదా పాలను కానీ వేసుకొని మనము బాగా గిలకొట్టేసి ఇందులోకి వేసుకోండి. నేనైతే ఇక్కడ కొద్దిగా పాలను వేసుకొని ఇలా గిళ్ళ కొట్టి వేసేసుకున్నానండి. ఇందులోకి నేను నీళ్ళు అనేవి అస్సలు వేసుకోకుండా కేవలం పాలతో మాత్రమే చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళను వేసుకొని గిళ్ళ కొట్టేసైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ పేస్ట్ని కూడా 1 లేదా 2 నిమిషాల పాటు ఉలవ మొలకల్లో ఇలా బాగా ఉడికించాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల అందులో ఉండే ఫ్లేవర్స్ మొత్తం కూడా ఉలవలకి బాగా పడుతుందండి. అప్పుడు మనకు పాయసంలో తినేటప్పుడు ఉలవ మొలకలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 2 నిమిషాల పాటు బాదం పేస్ట్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము బెల్లంని కరిగించి తీసుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళను మొత్తం కూడా ఫిల్టర్ చేసి వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా వడగట్టి తీసుకోవడం వల్ల బెల్లంలో ఉండే నలకలు కానీ ఉండలు కానీ ఉంటే సపరేట్ చేసుకోవచ్చు. అందుకోసమే ఇలా ఫిల్టర్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం పాకం మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ పాకం అంతా కూడా ఉలవలకి పట్టేటట్టు ఉడికించుకోవాలండి. కనీసం అంటే 5 నిమిషాల పాటు ఈ బెల్లం పాకంలో మనము ఉలవల్ని ఉడికించుకోవాలి. అప్పుడే మనకు పాయసం టేస్టీగా ఉంటుంది. ఇలా మంటను మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పాయసంని ఉడికించండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఫైనల్గా యాలకల పొడిని కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. అలాగే మరొక 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోండి. ఇలా హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఉడుకుతూ ఉంటే మనకు కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కుగా అనిపిస్తుందండి. కాస్త చిక్కుగా అనిపిస్తే గనక కొద్దిగా పాలని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవచ్చు. నేనైతే ఇక్కడ మరొక కప్పు దాకా పాలను వేసుకొని బాగా కలిపేసుకొని మరొక 2 నిమిషాల పాటు పాయసంని ఉడికించుకున్నానండి. మీరు ఈ పాయసంలో కావాలి అనుకుంటే మీరు సగ్గుబియ్యంనైనా సరే వేసుకొని ఉడకబెట్టి తీసుకోవచ్చండి. క్యారెట్ ఇంకా సగ్గుబియ్యం అలాగే ఉలవ మొలకల్ని వేసి కూడా పాయసంని తయారు చేసుకోండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికించుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేదంటే కనుక అడుగున అంటుకుంటూ ఉంటుంది. అందుకోసమే ఇలా 5 నిమిషాల పాటు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత పాయసంని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు పాయసం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మరి చిక్కుగా ఉండకూడదు, అలా అని పల్చగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక పాయసం చల్లారిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి. అదే మనం ఇందులోకి సగ్గుబియ్యం వేసుకొని పాయసంని చేసుకుంటే కనుక ఇంకాస్త పల్చగా చేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత సగ్గుబియ్యం వేసుకుంటే చిక్కబడిపోతుందండి పాయసం అనేది. అందుకోసమే కాస్త పల్చగా చేసుకోండి. నేనైతే మరికొన్ని పాలను వేసుకొని ఉడికించుకున్నానండి. ఎందుకంటే కాస్త చిక్కగా అనిపించింది నాకు. కాస్త చల్లారిన తర్వాత చూస్తే ఇంకా చిక్కగా అయిపోతుందని చెప్పేసి ఇంకాస్త పల్చగా చేసుకున్నాను. మరొక గ్లాస్ దాకా పాలను వేసి 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అంతే, ఎంతో రుచికరమైన ఉలవ మొలకల పాయసం రెడీ అండి. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.